నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మౌనిక. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఫసల్ బీమా అమలు చేయకుండా రైతులకు అన్యాయం చేస్తున్న సర్కార్. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మండిపాటు. బాధితులకు సత్వర న్యాయం జరిగేలా భరోసా కల్పించండి. పోలీస్ అధికారులకు నల్గొండ జిల్లా ఎస్పీ అపూర్వరావు ఆదేశం. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలతోనే కాంగ్రెస్ కు ఆదరణ. పార్టీ రాష్ట్ర నాయకుడు చీటి ఉమేష్ రావు వ్యాఖ్య. హన్మకొండ జిల్లా రెడ్ క్రాస్ పీఠంపై మళ్లీ విజయ్ చందర్ రెడ్డి. 12 డైరెక్టర్ పదవుల ప్యానెల్ కైవశం. ఫసల్ బీమా పథకాన్ని తెలంగాణలోని రైతులకు అమలు చేయకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ఇటీవల భారీ వర్షాల కారణంగా జరిగిన నష్టం అంచనా వేసి ఇంతవరకు రైతులకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. లవ్ జిహాద్ పేరుతో మైనర్ బాలికలను మోసం చేస్తున్నారని, పోలీస్ యంత్రాంగం కేసీఆర్ కుటుంబానికి రక్షణగా ఉంటోంది తప్ప బడుగు బలహీన వర్గాలకు ఎలాంటి రక్షణ లేదని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా నిల్చుంటారా, ఎమ్మెల్యేగా పోటీలో ఉంటారా అని మీడియా ప్రతినిధులు ఆయన ప్రశ్నించగా, ఆర్మూర్ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టిన మాట వాస్తవమేనని, కానీ సమయానుకూలంగా స్పందిస్తానని అన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు బద్దం గంగాధర్ రెడ్డి, సురభి నవీన్ కుమార్, సునీత, వెంకట్, బొడ్ల రమేష్, దనకేల నవీన్ తదితరులు పాల్గొన్నారు. తీసుకోము అని ఇందూరు జిల్లాలో మొత్తం ఒకటి వాళ్ళు అసోసియేషన్ కూర్చొని నిర్ణయం తీసుకొని ఇచ్చింది. ఎందుకు తీసుకోరు? వడ్లు ఖరాబ్ అయిపోయినాయి, మొలకలు వస్తున్నాయి. వాళ్ళు 68 కిలోలు వాళ్ళు ఇయ్యలేరు గవర్నమెంట్కి. 100 కిలోల వాటిలకి 68 కిలోల బియ్యం వాళ్ళు ఇయ్యలేని పరిస్థితి. మరి వాళ్ళకి ఎంత లాస్ అవుతుందో, వాళ్ళని ఎట్లా లాస్ బేర్ చేస్తారో రైస్ మిల్లర్స్ కి తరువు తీసుకోకుండా తీసుకోవాలి. వాళ్ళకి ఏం లాస్ అవుతుందో దానికో మెథడాలజీ ఒక మంత్రుల గ్రూపో లేదా ఆఫీసర్లు పంపించి దానికో గైడ్ లైన్ ఇష్యూ చేస్తే వాళ్ళు తీసుకుంటారు. దాన్ని సుతారం అంటే ఇటువంటి సమస్యలు రాలేదు దేశంలో, ఈ రాష్ట్రంలో. తరుగు తీసుడు ప్రతి సంవత్సరం దందా అయిపోయింది. రైస్ మిల్లర్లు చాలా మంది టీఆర్ఎస్ లతో కలిసి కుమ్ముక్కయ్య కూడా రైతులను ముంచుతున్నారు. అది ప్రతి సంవత్సరం సమస్య. ఈ సంవత్సరము రైస్ మిల్లర్లు మునిగే పరిస్థితికి వచ్చింది. రైతులు ముంచినోడు కూడా బాగుపడాడు. రైస్ మిల్లర్లకి వాళ్ళ నెత్తి మీదకి రాగానే వాళ్ళు మేము చేతులు ఎత్తేసి, అరే ఈ సమస్య వస్తుంది, వర్షాలు పడుతున్నాయి, ధాన్యం దడుస్తున్నది, రైస్ మిల్లు ప్రొక్యూర్ చేసుకోలేరు, 68 కిలోలు ఇయ్యలేరు, వాళ్ళ లాస్ ఎట్లా పేరు చేయాలో నిద్రపోతున్నా కేసీఆర్. అగ్రికల్చర్ మినిస్టర్ పేరేందో నిరంజనం. అందరు ఎత్తిపోత పథకాలే ఇలా. ఒక్కడు పని చేసేది లేదు, పీకేది లేదు. ఒకటి మించి ఇంకోటి ఫామ్ హౌస్ పట్టుకున్నాడు. నిరంజన్ రెడ్డి కూడా ఫామ్ హౌస్ ఉన్నాడు. ఆ సెక్రటరియట్ కట్టిండు ఆయన గడి అనుకున్నాడు. ఎవరికి బీడీఓలు రావద్దు, బీజేపీ వాళ్ళు రావద్దు, కాంగ్రెస్ వాళ్ళు రావద్దు, అపోజిషన్ లీడర్లు రావద్దు, వేరే పార్టీలో రావద్దు. నీ గడియా? నీ గడి కట్టుకున్నావా? ప్రజల కోసం సెక్రటరియట్ కట్టినా? ఢిల్లీలో నీ మీడియా మిత్రులు అమ్మ నా బుద్ధి తిట్టిండ్రు. మన బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ అట్లా మొత్తం అందరినీ బయటకు వెళ్ళగొట్టింది మీడియాలో. ఇదంతా గడిలు కట్టుకుంటుండే. ముసలోడే 3 నెలలు ఉండేది డౌట్, ఆయన 3 నెలలు వేసుకున్నాడు. ముసలైన 10 3 నెలల తర్వాత ఉంటుందో పిక్తుందో తెలియదు. సోమేష్ కుమార్ తీసుకొచ్చి 3 సంవత్సరాలు వేసి టీఆర్ఎస్ ఎంపీ మళ్ళీ తీసుకోవడానికి కారణం ఏమో మొత్తము ఇప్పుడు ఈ రాష్ట్రంలో జరిగిన అవినీతి, కని విని ఎరుగని అవినీతి, దానికి మొత్తం
మొత్తం సూత్రధారి, దాని మొత్తం పోలీస్ అధికారులు సిబ్బంది ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై వెంటనే స్పందిస్తూ బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా భరోసా కల్పించాలని నల్గొండ జిల్లా ఎస్పీ కె అపూర్వారావు ఆదేశించారు. మిర్యాలగూడ సబ్ డివిజన్ పరిధిలోని హాలియా, నెడమనూర్ పోలీస్ స్టేషన్లను సందర్శించి సిబ్బంది పనితీరు తెలుసుకొని రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ల పరిధిలో క్రైమ్ రేటు మరింత తగ్గించేందుకు కృషి చేయాలని హితవు పలికారు. కేసులను త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు తగిన న్యాయం జరిగేలా చూడాలని అన్నారు. సొసైటీ ఫర్ పబ్లిక్ సేఫ్టీలో భాగంగా గ్రామాల్లో ప్రధాన కూడళ్లు, కాలనీలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా ప్రజలకు, వ్యాపార సముదాయాల నిర్వాహకులకు అవగాహన కల్పించాలని కోరారు. ఎస్పీ వెంట మిర్యాలగూడ డీఎస్పీ వెంకటగిరి, హాలియా సిఐ గాంధీనాయక్, ఎస్ఐ క్రాంతికుమార్, నిడమనూర్ ఎస్ఐ శోభన్ బాబు సిబ్బంది ఉన్నారు. రోజు రోజుకు ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల పెరుగుతున్న ఆదరణతో పాటు తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో ఎంతో మంది కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని పార్టీ రాష్ట్ర నాయకుడు చీటి ఉమేష్ రావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం రామలక్ష్మణపల్లె మద్దికుంటకు చెందిన సుమారు 45 మంది ఆయన సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వారికి పార్టీ కండువాలు కప్పి స్వాగతించారు. అనంతరం ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన పార్టీ జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 9 ఏళ్ల కేసీఆర్ పాలనలో ప్రజలకు చేసింది శూన్యమని పేర్కొన్నారు. ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్న రైతు బంధు పథకం కేవలం భూస్వాములకే తప్ప అసలు సిసలైన ఒక్క రైతుకు కూడా లబ్ధి చేకూరడం లేదని ఆరోపించారు. అకాల వర్షాలతో పంటలను నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో మంత్రి కేటీఆర్ పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు బుర్రా రాములు గౌడ్, జిల్లా మైనార్టీ అధ్యక్షుడు సాహెబ్, కార్యదర్శి గిరిధర్ రెడ్డి, సీనియర్ నాయకులు ఓరుగంటి తిరుపతి, ఎల్లాగౌడ్, ఆగుళ్ల రాజేశం, భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ పాకా సురేష్ గారు ఇట్లాంటి పాకా చిన్న బాబు జిల్లా రాజు గారు అందరూ ఉపదికి రారి బోయిని లక్ష్మణ్ గారు కోటగిరి కిరణ్ గారు మెండే శేఖర్ బాగా మునేష్ గారు బాగా సంతోష్ గారు బండారి రాజు గారు బోయిని రమేష్ గారు పల్లెటూరు మన ఏం కాదు తెలంగాణ జస్వంత్ గారు బాబు కుమార్ బాగా బాబు కుమార్ ఒక 1,72,000 ఉద్యోగాలు ఉన్నాయని నువ్వు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినావు దొరా పెద్దోరా. మరి 2020 బీకే బిశ్వాల్ కమిటీ
2,07,000 ఉద్యోగాలు అయినాయి ఖాళీగా ఉన్నాయి అన్నది. 6 ఏళ్లకు మరి 1,70,000 నుంచి 2,07,000 ఎట్లయితే నువ్వు నింపితే ఉద్యోగాలు? ఇక ఒకటి ప్రకటించారు, ఓట్ల ముందర జాతర పెట్టి ఓట్ల బిచ్చగాలని వీళ్ళు మాట్లాడుతూ ఇవాళ నిన్న భాష మాట్లాడిండు. ఒక తలసాని శ్రీనివాస్ ఒక బీసీ బిడ్డ, నిజంగా నీకు నమస్కరిస్తాం. ఒక బీసీ కూడా ఒక యాదవ్ కులం నుంచి ఎదిగినాను, కానీ ఇలా పొట్టోడు వాడు ఇదా నీ భాష? నీ జాతికి బీసీ వర్గానికి ఏం నేర్పుతున్నావు? రేపు రాజకీయాలకు యువతను రమ్మంటారు, యువకులకు ఏం నేర్పుతున్నావు? ఇదేనా నీ సంస్కారం అని మేము ఈ రోజు రామలక్ష్మపల్లి ప్రశ్నిస్తున్నాం. మీకు అధికార మదం గమ్మింది. 9 ఏళ్లకే ఇంత మదం గమ్మితే 65 ఏళ్ళు ఈ పవిత్ర భారతదేశాన్ని ఏలి రోడ్లు వేసి చాలా మంది పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై యువకులు చాలా ఉత్సాహంతో ముందుకు వచ్చి చేరినందుకు ముఖ్యంగా వాళ్ళందరూ నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మరి మా మండల నాయకులు కూడా అందరూ వచ్చారు, వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే రోజు రోజు కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకు విశ్వాసం పెరుగుతోంది. గత 10 సంవత్సరాల నుండి ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో వాళ్ళ యొక్క విధానాల వైఫల్యాలన్నీ కూడా ఇలా ప్రజలు అర్థం చేసుకున్నారు. ప్రజల మనోభావాలు చాలా స్పష్టంగా మనకు అర్థమైందంటే ఈసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలి అనేటువంటి ఒక ఆలోచనకు ప్రజలు వచ్చారు. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల మనోభావాలను గౌరవించి ఇలా రైతాంగం కోసం కానీ నిరుద్యోగ యువత కోసం కానీ అనేకమైనటువంటి ప్రభుత్వం వస్తే అనేకమైన సంక్షేమ పథకాలు వాళ్ళ యొక్క జీవితం బాగు కోసం తీసుకుంటుంటే చర్యలన్నీ కూడా ఇవాళ చాలా మందిని ఆకర్షించడానికి ఇవాళ ఊతమిచ్చిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. నిన్న ప్రియాంక గాంధీ గారు బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభలో హైదరాబాద్లో చెప్పిన విషయాలు మనందరం చూసినాం పత్రికల్లో. ఇవాళ నిజంగా ప్రజల యొక్క బాధలను అర్థం చేసుకునేటువంటి ఒక శక్తి కానీ అటువంటి ఒక ఆలోచన కానీ కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. ఇవాళ వారు నిరుద్యోగ సమస్య మీద ఎంత తీవ్రత ఉంది, మేము ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 1,75,000 ఉద్యోగాలను వెంటనే 2-3 నెలల్లో భర్తీ చేస్తామని చెప్పి చాలా స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉద్యోగం రాని నిరుద్యోగ యువతకు కూడా 4,000 పెన్షన్ కూడా 4,000 పెన్షన్ ఛత్తీస్గఢ్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హన్మకొండ జిల్లా శాఖ ఎన్నికల్లో డాక్టర్ పెసరు విజయ్ చందర్ రెడ్డి ప్యానెల్ ఘన విజయం సాధించింది. అనంతరం విజయ్ చందర్ రెడ్డిని చైర్మన్గా డైరెక్టర్లు ఎన్నుకున్నారు. రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యుడిగా ఈవి శ్రీనివాసరావును ఎన్నుకున్నారు. కలెక్టరేట్ ఎదుట గల రెడ్ క్రాస్ భవనంలో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరిగింది. ఎన్నికల అధికారిగా ఎస్ వెంకటేశ్వర్లు వ్యవహరించారు. 12 డైరెక్టర్ల పదవులకు గాను 25 మంది బరిలో నిలిచారు. జిల్లా వ్యాప్తంగా 4,800 మంది ఓటర్లు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 4 గంటలకు లెక్కింపు ప్రారంభం కాగా 8 గంటల వరకు సాగింది. అనంతరం ఎన్నికల అధికారి ఫలితాలను వెల్లడించారు. ప్యానెల్లో అందరికంటే ఎక్కువగా ఈవి శ్రీనివాసరావుకు 2,020 ఓట్లు వచ్చాయి. ఈ తర్వాత డాక్టర్ పి విజయ్ చందర్ రెడ్డికి 2,012 ఓట్లు వచ్చాయి. ఎన్నికైన అభ్యర్థుల పేర్లను ప్రకటించిన అనంతరం నూతనంగా ఎన్నికైన డైరెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కోశాధికారిగా బొమ్మినేని పాపిరెడ్డిని ఎన్నుకున్నారు. మరి ఈరోజు ఒక మంచి రోజు అని చెప్పుకోవడంలో, ఎందుకంటే 6 సంవత్సరాలుగా రెడ్ క్రాస్ పాలకవర్గ సభ్యునిగా మరియు రాష్ట్ర పాలకవర్గ సభ్యునిగా మరి పాలకవర్గం ఎన్నో కార్యక్రమాల్లో ముందుండి ఈరోజు కొరకు వెయిట్ చేసి ఎన్నికలను నిర్వహించి అందులో భారీ మెజారిటీతో మమ్మల్ని రెడ్ క్రాస్ ప్రతి ఒక్క సభ్యులు మమ్మల్ని గెలిపించినందుకు వారికి ముందుగా మా పాలకవర్గం తరఫున ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు. ఎందుకంటే మేము చేసిన కార్యక్రమాలను వారు కూడా మీరు బాగా చేస్తున్నారని చెప్పేసి సేమ్ ప్యానెల్ను గెలిపించడం నిజంగా కూడా మా అదృష్టం. అది ఇంకా మాకొక బరువు ఈరోజు దండ వేసిందంటే ఈ దండలో ఎంత బరువు ఉంటుందో అంత బరువు మేము మోస్తాం. ఇప్పటి నుంచి వెళ్ళి ఇంకా కూడా మంచి మంచి కార్యక్రమాల్లో రెడ్ క్రాస్ను దేశంలోనే మొట్టమొదటి స్థానం చేసేయడానికి ప్రయత్నం చేస్తాం మా పాలకవర్గం. ఎందుకంటే ఈరోజు ఏమీ లేని రోజు నుంచి ఈ రోజు వరకు వచ్చామంటే ఇంకా కూడా ముందు చాలా కార్యక్రమాలు చేయడానికి రేపటి నుంచి వెళ్ళి దశ నిర్దేశకుడు మా డాక్టర్ విజయ్ చందర్ రెడ్డి గారు, కొత్తగా పాలకవర్గం వచ్చిన డాక్టర్ శేషమాధవ్ గారు, డాక్టర్ హరి సంధ్యారాణి గారు,
అట్లా డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు, మరి బిల్లా రమణారెడ్డి గారు అయితేనేమి, పుల్లూరు వేణుగోపాల్ టీఎన్జిఓస్ నుంచి వెళ్ళి ఇట్లా ప్రతి ఒక్కరు, పాపిరెడ్డి గారు, మరి వెంకటనారాయణ గౌడ్ గారు, ఒక్కొక్కరికి అవకాశాలు. నల్గొండ జిల్లా త్రిపురారం మండలంలో శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి, శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవార్ల నూతన ధ్వజ విగ్రహ యంత్ర పరివార ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం నేత్రపర్వంగా జరిగింది. ఎల్లయ్య స్వామి నేతృత్వంలో వేద పండితులు అల్లమరపు సుబ్రహ్మణ్య దీక్షిత్ అవధాని, విజయ్ కుమార్ శర్మ, కృష్ణశాస్త్రి ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీ వరకు గణపతి పూజ మొదలుకొని వాస్తు పూజ, వాస్తు హోమం, వాస్తు బలి, హోమం, కుంకుమార్చనలు కొనసాగనున్నాయి. చివరి రోజు యంత్ర విగ్రహ ప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్ఠ జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అనుముల పాండమ్మ శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ అనుముల శ్రీనివాస్ రెడ్డి, అనంతరెడ్డి, సుధాకర్ రెడ్డి, ఎల్లయ్య స్వామి, రాంబాబు భక్త బృందం, మహిళా భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సంపృక్తో వాకర్ధ ప్రతిపత్తయే జగదప్సతరౌ వందే పార్వతీ పరమేశ్వరు. తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా త్రిపురారం మండలం త్రిపురారంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి, రేణుకా ఎల్లమ్మ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయంలో ఈరోజు ఉదయం 9:45 నుండి ప్రతిష్టా కార్యక్రమం పాంచాలిక దీక్షతో 5 రోజుల కార్యక్రమంగా ప్రారంభమైంది. ఈరోజు ఉదయం గణపతి పూజా పుణ్యాహవాచనం, పంచగవ్య మండపారాధన, దీక్షాధారణ, అఖండ దీపారాధన, ఇప్పుడు అంకురారోపణ కార్యక్రమం పూర్తి చేసి అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని చేసి హోమాలు, అదేవిధంగా 10వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు వివిధ కార్యక్రమాలతో ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఆ కార్యక్రమంలో త్రిపురారం భక్తజనులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున నిధులు సమకూర్చినటువంటి గ్రామ ప్రజలకు, ఇతర ప్రజలందరూ కూడా పేరు పేరున వారికి పాదవందనాలు తెలియజేస్తూ ఆ మహాశివుని కృప అందరి మీద కూడా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈ ధ్వజస్తంభం మరి ప్రతిష్ట ఉంది. దాన్ని మన మండల ప్రజలు కానీ చుట్టుపక్కల ప్రజలు కూడా మరి కార్యక్రమానికి ఇచ్చేసి మరి దీన్ని యొక్క విజయవంతం చేసి మరి మన గ్రామానికి, మన మండలానికి తలమానికంగా ఉన్నటువంటి ఈ దేవాలయాన్ని మరి ఇంకింత అభివృద్ధి చేసేదానికి మన అందరం కూడా వారికి సహకరించి మరి అందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి మంచి ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, ఎన్నడో పుణ్యం చేస్తున్న స్థలం ఇది. త్రిపురారం అది త్రిపురాంతకం అంటే విష్ణు, ఈశ్వర, బ్రహ్మ ముగ్గురు కలిసి ఈ దేవాలయాన్ని, ఈ ఊరిని దినదినాభివృద్ధి చెందడానికి కోసం ఇక్కడ దేవాలయాన్ని నిర్మించగలిగింది. కాబట్టి దేవుడు శోభనందు వచ్చి చెప్పబట్టి ఈ ఊరికి వచ్చి చేయగలిగింది. ఎక్కడ చూసినా స్థలం కూడా చూసినా కానీ ఎక్కడ ఒప్పుకోలేదు. ఈ ఊరికి ఈశాన్యములని ఈ స్థలం అయితే బాగుంటుందని కళ్ళ స్వామివారు చెప్తే మా అమ్మగారు సహకరించడం వల్ల, మా తమ్ముడు సహకరించడం వల్ల, మా భార్య అందరి సహకారంతో తీసుకున్నా కానీ ఇవాళ ఏది ఇబ్బంది లేకుండా చేయగలిగిన, ఇవాళ నలుగురికి ఉపయోగపడేటట్టు చేసిన 14వ తారీఖు నాడు ధ్వజస్తంభ ప్రతిష్ట. కాబట్టి జడల రామలింగేశ్వర స్వామి వారి యొక్క ప్రతిష్టా మహోత్సవం ధన్యవాదాలు. అదేవిధంగా ఇప్పటి నుంచి మన త్రిపురారం గ్రామంలో ప్రతి ఒక్క పండుగ కూడా సుబ్రహ్మణ్యం కానీ, కనకదుర్గమ్మ కానీ, ఎల్లమ్మ స్వామి కానీ, సాయిబాబా కానీ ప్రతి ఒక్క దేవుడు కూడా మన ఈ భక్తులందరూ దీనికి సహకరించి మన విలేజ్లో ఇది ఒక కళాకాండంగా ఒక అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వరంగల్ జిల్లాలోని కోడెం కన్వెన్షన్ హాల్లో సముద్రాల షటకోపాచార్యుల ఆధ్వర్యంలో రఘునాథాచార్య స్వామి 98వ తిరునక్షత్రోత్సవ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా షటకోపాచార్యులు మాట్లాడుతూ రఘునాథాచార్య స్వామి జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఎంతో గర్వకారణంగా ఉందని అన్నారు. అనంతరం రఘునాథాచార్య స్వామి పలు గ్రంథాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు, భక్తులు, ప్రజలు పాల్గొన్నారు.
మాల శటగోపాచార్య సత్సంప్రదాయ పరిరక్షణ సభ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి. మన వరంగల్ నగరంలో 80 సంవత్సరాల పైగా జీవించి సత్సంప్రదాయ పరిరక్షణ సభ సంస్థను, అలాగే భగవత్ కైంకర్య నిధి సంస్థను, ఉభయ వేదాంత సభ సంస్థను పెట్టి ఎన్నో గ్రంథాలను రచించి, ఎన్నో పండిత సభలు నిర్వహించి, ఎన్నో దేవాలయాలను ప్రతిష్ఠ చేసి, అలాగే రాష్ట్రపతి పురస్కారాన్ని, మహామహోపాధ్యాయ, కవిశాబ్ది కేసరి, శాస్త్రరత్నాకర ఇలాంటి పురస్కారాలు కాక గజారోహణ సమ్మానాన్ని, బ్రహ్మరథ వైభవ సమ్మానాన్ని, కనకాభిషేకాన్ని, తులాభారాన్ని పొంది జిఎస్ స్వాములకే గురువుగారైనటువంటి శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తి రఘునాథాచార్య వారు కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ పొందినటువంటి వారు 98వ తిరునక్షత్రం జయంతి పుట్టినరోజు సందర్భంగా కోడం కన్వెన్షన్ హాల్లో అద్భుతమైన కార్యక్రమాన్ని, 5 గ్రంథాలు 5 పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని, వారి పాదుకలకు అర్చన కార్యక్రమాన్ని, వారి సంబంధించిన విశేషాలతో ఉపన్యాసాల కార్యక్రమాలను పెట్టుకున్నాం. వారి త్వరలో శతజయంతి ఉత్సవాన్ని కూడా జరపబోతున్నాం. వారి కుడిభుజంగా ఉండేటువంటి శాస్త్రరత్నాకర, రాష్ట్రపతి పురస్కార గ్రహీత, మహామహోపాధ్యాయ, అనేక బిరుదులు కలిగినటువంటి డాక్టర్ సముద్రాల రంగరామానుజాచార్య స్వామి వారి యొక్క వరిష్ట విద్వదర్శనుడి పెద్ద కార్యక్రమం కూడా నిర్వహించుకున్నాం. శ్రీ రామచంద్ర జిఎస్ స్వామి వారి యొక్క సమక్షంలో సాయంత్రం రఘునాథ్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం ఫాజుల్ నగర్ కు ప్రతిమా ఫౌండేషన్ నిర్వాహకులు డాక్టర్ చెన్నమనేని వికాస్, దీపా దంపతులు ఉచిత శుద్ధ జల కేంద్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చెన్నమనేని వికాస్ మాట్లాడుతూ, గ్రామానికి వాటర్ ప్లాంట్ వచ్చిందంటే గ్రామస్తులంతా కలిసి పార్టీలకు అతీతంగా గ్రామ స్వావలంబనకు పాటుపడడమే నిదర్శనమని కొనియాడారు. ఈ సందర్భంగా డాక్టర్ చెన్నమనేని వికాస్ మాట్లాడుతూ, గ్రామానికి వాటర్ ప్లాంట్ వచ్చిందంటే గ్రామస్తులంతా కలిసి పార్టీలకు అతీతంగా గ్రామ స్వావలంబనకు పాటుపడడమే నిదర్శనమని కొనియాడారు. తమ ఫౌండేషన్ ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చేపట్టిన పలు సేవా కార్యక్రమాలను వివరించారు. స్వామి వివేకానంద చెప్పినట్లు ఉక్కు నరాలు ఆత్మ సంకల్పంతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. నిజాయితీ ఉంటే ఒక లక్ష్యం, ఒక సంకల్పం ఉంటే తప్పనిసరిగా యువజనులు రాణిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బండా మల్లేశం, వైస్ ఎంపీపీ జక్కుల కవిత, సర్పంచ్ నాగుల వేణుగోపాల్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజలు, కుల సంఘం సభ్యులు, మహిళా సంఘం, ప్రతిమా ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మా ఊరు తరఫున మా ఊరు పెద్దలందరికీ, సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, మా ఊరి తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. పోయినసారి మాకు గుట్టు మిషన్లు పంపిణీ చేసినందుకు మాలాంటి పేదవాళ్ళందరికీ గుర్తుంచుకొని మాలాంటి వాళ్ళకి ఎన్నో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినందుకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం సార్ గారికి. థ్యాంక్ యూ సార్. దానివల్ల మాకు మేము కుట్టుకునే పరిస్థితి లేకపోయినా ఈరోజు కుట్టుకునే సిచ్యువేషన్ సార్ వల్ల బయటికి వెళ్ళకుండా సొంతంగా కుట్టుకునేందుకు మాకు ఇలాంటి కార్యక్రమం చేపట్టినందుకు ధన్యవాదాలు సార్. మరియు దాంతోపాటు మాకు వాటర్ ప్లాంట్లు కూడా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు కూడా మాకు ఇంకా ముందుకు చేపట్టాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మిషన్స్ లేక ఎంతో వర్క్ వచ్చి కూడా మేము ఏం కుట్టుకునే పరిస్థితులు ఉన్న టైంలో మాకు మిషన్స్ అందజేయడం వల్ల మేము మా ఫ్యామిలీకి ఎంతో లాభాన్ని చేకూర్చుకొని ఎన్ని అవసరాలు తీర్చుకుంటున్నాము. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టాలి అని కోరుకుంటున్నాము. మాలాంటి పేదవాళ్ళకి ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాల ద్వారా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాము. ఫాజుల్ నగర్ గ్రామ సర్పంచ్ వేణుగోపాల్ గారికి, వైస్ ఎంపీపీ ఎంపీటీసీ జక్కుల కవిత తిరుపతి గారికి, రూరల్ ఎంపీపీ బండ మల్లేశం యాదవ్ గారికి, వార్డు మెంబర్సే కావచ్చు, మరి ఫాజుల్ నగర్ అక్కా చెల్లెలకు, అన్నదమ్ములకు నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఎంతో శుభదినం. ఎందుకంటే మీ గ్రామం నుంచి మీ సర్పంచే కావచ్చు, మీ ఎంపీటీసీ కావచ్చు, మీ వార్డు మెంబర్సే కావచ్చు, మీరందరూ ప్రతిమా ఫౌండేషన్కి లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ లెటర్తోనే ప్రభుత్వాలకు అతీతంగా ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా మీ గ్రామంలో ఒక వాటర్ ప్లాంట్ వచ్చిందంటే మీ గ్రామ స్వావలంబన, స్వపరిపాలనకు అది నిదర్శనం. మీకందరికీ అభినందనలు. గత 5 సంవత్సరాల నుంచి ఇది ప్రతిమా ఫౌండేషన్ ద్వారా హెల్త్ క్యాంప్సే కావచ్చు, విద్యాపరంగా ఒక డాక్టర్గా నేను డాక్టర్ దీపా
15 సంవత్సరాల నుంచి ప్రతిమ మెడికల్ కాలేజ్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులకు ఎంతో మందికి ఉచితంగా సేవ అందించాం. మరి 3 సంవత్సరాల నుంచి వాటర్ ప్లాంట్లు మరి ఈ రోజు ఇక్కడ ఇచ్చినట్టు ఎన్నో గ్రామాల్లో మారుమూల ప్రాంతాల్లో స్కూళ్ళలో తండాలలో కూడా వాటర్ ప్లాంట్లు ఇవ్వడం జరిగింది. మరి గ్రామాలలో ఆపద్ బాంధవులుగా ఉంటుందని అంబులెన్స్లు కూడా ఇవ్వడం జరిగింది. విద్యార్థులకు పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు కూడా ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మహిళా సాధికారతకు మహిళల ఆర్థిక సాధికారతకు కుట్టి మిషన్ల పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఇవన్నీ సేవా కార్యక్రమాలు నాకు చేసే అవకాశం దొరికింది. ఎర్రజెండాకు కంచుకోటగా భావించే పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం పెద్దంపేటలో ఎర్రజెండాకు వ్యతిరేక గాళ్లు వీస్తున్నాయి. గత 30 సంవత్సరాలుగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీకి క్రియాశీలకంగా పనిచేసి పార్టీకి అనేక సేవలు అందించిన మెరుగు గురువయ్య, భాగ్యమ్మ రాజీనామా చేశారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీకి మొట్టమొదటి సర్పంచ్గా తమపై నమ్మకంతో ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గత ఏడాది కాలంలో పార్టీ రెండుగా చీలడం తమకు మనస్తాపానికి గురి చేసిందని అన్నారు. రెండుగా చీలిన పార్టీలో తాము ఇమడలేకపోతున్నామని, అంతేగాని ఎవరితోనూ తమకు భేదాభిప్రాయాలు లేవని అన్నారు. నాకు మనస్తాపానికి గురై నేను సిపిఐ రాజీనామా చేస్తున్నాను. మేము సంవత్సరం నుండి సిపిఐ డెమోక్రసీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నాము. పార్టీకి అనేక సేవలు అందించాము. గ్రామ ప్రజల సహకారంతో సర్పంచ్గా ఎన్నిక కావడం జరిగింది. కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నిక కావడం అద్భుతంగా బాగుంటున్నాము. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, పెద్దపేట గ్రామ ప్రజలకు మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. కానీ గత సంవత్సరం పార్టీ రెండుగా చేరడం వలన మనస్తాపానికి గురయ్యాను. పార్టీ కార్యకర్తలకు దూరంగా ఉన్నాను. పార్టీ చీరడం వలన మేము సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీకి రాజీనామా చేస్తున్నాము. నా యొక్క ధన్యవాదాలు. 30 సంవత్సరాలుగా మా భర్త పార్టీలో పనిచేస్తాను. దానికి ఇక మాకు వాళ్ళు 2 వర్గాలు అయినాయి కాబట్టి మేము వాళ్ళ జీర్ణించుకోలేక, ఎవరిని కాదనలేక, మా భర్త ఎటుపోయినా కూడా నేను అటే ఉంటా, మా భర్తతోటే నేను ఉంటా. మా భర్త ముఖం చూసే నాకు ఓట్లేసారు. నేను ఒక భాగ్యమ్మగా తెలుసు పెద్దపేటలో. నేను సర్పంచ్గా కావడానికి మా భర్త నా ఎంబడి ఉంటేనే నేను అయినా. పెద్దంపేట ప్రజలకు నా యొక్క నమస్కారాలు. గట్టిగా ఎటు పోయినా కూడా మళ్ళీ పెద్దంపేట ప్రజలను ఏనాడు కూడా నేను మర్చిపోను. ఎప్పుడు కూడా మిమ్మల్ని గుర్తుంచుకుంటేనే మీ సేవలు, మీ ఆశీర్వాదాలు మాకు ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఏ పార్టీకి కూడా మేము వ్యతిరేకం అనేది లేదు. 10వ తరగతి ఫలితాల్లో వరంగల్ సుబేదారిలోని రామన్ స్కూల్ విద్యార్థులు ప్రభంజన సృష్టించారని ఆ పాఠశాల కరెస్పాండెంట్ రాజేష్, డైరెక్టర్ పురుషోత్తం, మడికొండ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రవంతి తెలిపారు. తమ పాఠశాలలో చదివిన విద్యార్థులంతా 100% ఫలితాలు సాధించారని అన్నారు. మౌక్తికారెడ్డి, చందన, ఇక్రా తౌహీద్, లక్ష్మి, సారా సమ్రిన్ 10/10 జీపీఏ సాధించారని తెలిపారు. 9.8 జీపీఏ 8 మంది, 9.7 జీపీఏ 8 మంది, మొత్తం 57% విద్యార్థులు 9 జీపీఏ సాధించినట్లు తెలిపారు. అనంతరం ఉత్తమ గ్రేడ్లు సాధించిన విద్యార్థులను పాఠశాల ఆవరణలో జరిగిన ఒక కార్యక్రమంలో అభినందించారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ పాఠశాల ప్రిన్సిపల్ నళినిశ్రీ, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శ్రవంతి, నేను రామన్ స్కూల్ ప్రిన్సిపల్ మాట్లాడుతున్నాను. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మా పిల్లలు ఎస్ఎస్సి రిజల్ట్స్లో చాలా అద్భుతమైన రిజల్ట్స్ చూపించారు. దానికి కారణమైన విద్యార్థులు, తల్లిదండ్రులు, మా ఉపాధ్యాయుల బృందం అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎస్ఎస్సి ఫలితాలతో పాటు రామన్ స్కూల్ విద్యార్థులు ప్రతిసారి అనేకమైన ఒలింపియాడ్ ఎగ్జామ్స్లో ప్రతిభ కనపరుస్తారనేది అందరికీ తెలిసిన విషయం. అలానే ఈ సంవత్సరం విడుదలైన ఇంటర్ మెయిన్స్ ఫలితాలలో కూడా మా విద్యార్థులు 14 మంది మెయిన్స్ అర్హత సాధించారు. 98 అబవ్ పర్సెంటైల్తో ఉన్నారు ఆ పిల్లలందరూ. వారందరూ కూడా ఇప్పుడు అడ్వాన్స్డ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. సో అది మాకు ఎంతో ఆనందం ఇచ్చే విషయం. ఇట్లానే రామన్ స్కూల్ విద్యార్థులు ఇటు ఎస్ఎస్సి. నమస్కారం. రామన్ స్కూల్ సుబేదారిలో ఉన్నటువంటి రామన్ స్కూల్ ఎస్ఎస్సి ఫలితాల్లో విజయదుందుభి మోగించింది. మా స్కూల్లో యావరేజ్గా 50% మంది పిల్లలు వారి సబ్జెక్టుల వారీగా 10/10 సాధించారు. ఓవరాల్గా 5 10/10లు, 7 9.8లు, 7 9.7
7లు మా పిల్లలు సాధించారు. 100% సాధించారు. 20 సంవత్సరాలుగా ఏ ఒక్క స్టూడెంట్ కూడా మా స్కూల్లో ఫెయిల్ అవ్వలేదు. అది ఒక రికార్డు. ఇది 20వ సంవత్సరం మేము స్కూల్ స్థాపించి 20 సంవత్సరాల్లో ఒక్క స్టూడెంట్ కూడా మా స్కూల్ నుంచి ఫెయిల్ అవ్వలేదు. సో తల్లిదండ్రులందరికీ, విద్యార్థులందరికీ మా తరపు నుంచి మేనేజ్మెంట్ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తర్వాత ఈ రిజల్ట్స్కి దోహదపడ్డటువంటి, సహాయపడ్డటువంటి, ఎంతో శ్రమ పడ్డటువంటి మా టీచర్లందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తాము. ధన్యవాదాలు. నా పేరు రాజేష్ కుమార్, కరెస్పాండెంట్ రామన్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్. నేను రామన్ హై స్కూల్ డైరెక్టర్ పురుషోత్తం. 2022-23లో వచ్చినటువంటి 10వ తరగతి ఫలితాలలో చాలా మంచి మార్కులను స్కోర్ చేయడం జరిగింది. 10 GPA, 9.8, 9.7 ఈ ర్యాంకులలో అత్యధికమైన మార్కులను సాధించినారు విద్యార్థులు. కాబట్టి తల్లిదండ్రులకు, విద్యార్థులకు, మా ఉపాధ్యాయులకు వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. కాబట్టి ఇలాంటి మంచి ఫలితాలను ప్రతి సంవత్సరం ముందు కూడా ఇంకా మంచి ఫలితాలను సాధించి మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దామని మా యొక్క అభిప్రాయాన్ని, నమ్మకాన్ని తెలియజేస్తున్నాను. స్కూల్ నుండి 10/10 వచ్చిన వాళ్ళకి ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారు సార్ ఉచితంగా? వాళ్ళకి మా దగ్గర ఉన్న పిల్లలలో ఒక రెగ్యులర్ సబ్జెక్టే కాకుండా ఐఐటి ఫౌండేషన్లో మంచి తీర్చిదిద్దబడేళ్ళు కార్పొరేట్ కాలేజెస్ వాళ్ళు మా దగ్గరకు వచ్చి పిల్లలకు ఎగ్జామ్ పెట్టుకొని వాళ్ళ యొక్క ఫలితాలను బట్టి 50% ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా పొందిన విద్యార్థులు మా స్కూల్ నుంచి చాలామంది ప్రతి సంవత్సరం వెళ్తున్నారు. ఈ విద్యార్థులు కూడా ఇప్పుడు 10/10 GPA వచ్చిన వాళ్ళు ఆల్రెడీ కార్పొరేట్ కాలేజీ వాళ్ళు అడ్మిషన్స్ ఫ్రీగా ఇచ్చేయడం జరిగింది. అది మాకు స్కూల్కు ఉన్నటువంటి ఒక మంచి పేరుకు నిదర్శనం. 10వ తరగతి వార్షిక ఫలితాల్లో వరంగల్ జిల్లా హసన్పర్తి మండలం ఎల్లాపూర్ శివార్లో గల ఎస్పీఆర్ ఎక్సలెన్స్ పాఠశాల విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించి విజయడంకా మోగించినట్లు పాఠశాల డైరెక్టర్ జగన్మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను పాఠశాల ఆవరణలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో యాజమాన్యం అభినందించింది. 8 మంది 10/10 GPA, 15 మంది 9.8, 12 మంది 9.7, 10 మంది 9.5 ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ప్రధానోపాధ్యాయుడు శేషగిరిరావు మాట్లాడుతూ ఉపాధ్యాయులు, విద్యార్థుల కృషి ఫలితంగా అత్యుత్తమ ఫలితాలను సాధించామని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సో నా పేరు శేషగిరిరావు అండి. ఎస్పీఆర్ స్కూల్ ప్రిన్సిపాల్ని. ఎల్లాపూర్ బ్రాంచ్, ఎస్పీఆర్ స్కూల్ ఎల్లాపూర్ బ్రాంచ్లో ఈరోజు ప్రభుత్వం ప్రకటించినటువంటి ఎస్ఎస్సి ఫలితాల్లో సో అద్భుతమైన ఫలితాలని గెయిన్ చేయడం జరిగిందండి. దీంట్లో 10/10 GPA వచ్చిన విద్యార్థులు 8 మంది ఉన్నారు. 9.8 వచ్చిన విద్యార్థులు 15 మంది ఉన్నారు. సో 9 అబోవ్ వచ్చిన విద్యార్థులు 50%, మోర్ దాన్ 50% ఉన్నారు. వాళ్ళందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నా. ఉపాధ్యాయులు దీనికోసం ఈ అద్భుతమైన ఫలితాలని రాబట్టుకోవడానికి శ్రమించినటువంటి ఉపాధ్యాయుల మిత్రులకి, తర్వాత అలాగే విద్యార్థులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మరిన్ని భవిష్యత్తులో కూడా ఇలాంటి విజయాలని అందుకుంటామని చెప్పి, మీ సహకారంతో అందుకుంటామని చెప్పి మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఫసల్ బీమా అమలు చేయకుండా రైతులకు అన్యాయం చేస్తున్న సర్కార్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మండిపాటు. బాధితులకు సత్వర న్యాయం జరిగేలా భరోసా కల్పించండి, పోలీస్ అధికారులకు నల్గొండ జిల్లా ఎస్పీ అపూర్వరావు ఆదేశం. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలతోనే కాంగ్రెస్ కు ఆదరణ, పార్టీ రాష్ట్ర నాయకుడు చీటి ఉమేష్ రావు వ్యాఖ్య. హన్మకొండ జిల్లా రెడ్ క్రాస్ పీఠంపై మళ్లీ విజయ్ చందర్ రెడ్డి, 12 డైరెక్టర్ పదవుల ప్యానెల్ కైవశం.
ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.